చిన్న పదాలు ఇంగ్లీష్ పదాలు రాసుకున్నాడు. ప్రస్తుతం మనతో కృష్ణ సాహితీ సైక్రటిస్ట్ ఉన్నారు. నమస్తే అండి కృష్ణ సాహితీ గారు. హలో నమస్తే. హలో. నమస్తే అండి. సో ఒక చిన్న ఇప్పుడు మీకు ఇందాక ఒక మర్డర్ గురించి తెలిసే ఉంటుంది. కూకట్పల్లిలో 10వ తరగతి పిల్లాడు చిన్న పాపని మర్డర్ చేశాడు. ఇంట్లో దొంగతనానికి వెళ్ళి ఆ దొంగతనము జరుగుతున్న క్రమంలో ఆ పాప చూడడం, ఆ పాప చూసిన విషయాన్ని బయటకు చెప్తుందన్న యాంగిల్లో ఆ పాపని విచక్షణారహితంగా దాదాపుగా 21 పైగా తాను తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్తో కత్తిపోట్లతో కడుపులో పొడిచి చంపేసిన పరిస్థితి. చంపిన తర్వాత ఆ పిల్లోడు అంటే మామూలుగా చాలామంది క్రిమినల్స్ సైకాలజీ వేరుగా ఉంటుంది, కానీ చంపిన తర్వాత దుస్తులు మార్చుకొని అంతా తన చేతికి కానీ శరీరం పైన రక్త మరకల్ని తుడుచుకొని తప్పు చేస్తానన్న బాధ, గిల్టీ ఫీలింగ్ అట్లా ఏమీ లేవు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కండక్ట్ డిజార్డర్ అని అంటారు అనమాట. అగ్రెసివ్ గా ఉంటారు, డిజోబీడియంట్ గా ఉంటారు. అంటే ఎప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఏం తీసుకోరు. తప్పు చేయడం కూడా చాలా హ్యాపీగా చేస్తారు, చాలా ఇష్టంగా చేస్తారు. ఏదో చేశానన్న హ్యాపీనెస్ వాళ్ళకు ఉంటుంది. కండక్ట్ డిజార్డర్ అంటారు. అందరూ వెళ్ళే దారిలో వాళ్ళు నడవరు, రూల్స్ ని పాటించరు, రాంగ్ రూట్ లో వెళ్ళడం కూడా చాలా గ్రేట్ గా ఫీల్ అవుతా ఉంటారు. సో అలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోరు. అట్లా ఉండడం వాళ్ళు గ్రేట్ గా ఫీల్ అవుతారు. సో అట్లా ఉన్న పిల్లలు కండక్ట్ డిజార్డర్ అంటారు. ఇప్పుడు దారిన వెళ్తున్న డాగ్స్ ని కూడా కొడతా ఉంటారు. కొట్టి వాళ్ళు దే విల్ ఎంజాయ్ ఇట్ అనమాట. దట్స్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా ఇంజూర్ చేసి ఆ అమ్మాయిని చంపేసి కూడా దే విల్ ఎంజాయ్ ఇట్ అనమాట. అది కండక్ట్ డిజార్డర్ అంటారు. ఫస్ట్ వీళ్ళు దే విల్ నాట్ హ్యావ్ గిల్టీ ఫీలింగ్. ఇలా తప్పు చేస్తున్నామన్న ఫీలింగ్, గిల్టీ ఫీలింగ్, నేను ఇలా తప్పు చేశాను ఓకే అన్న ఫీలింగ్ కానీ అట్లా ఏమీ వీళ్ళకు ఉండదు. కండక్ట్ డిజార్డర్ అంటారు. అది అప్ టు ద ఏజ్ ఆఫ్ 18 years అట్లా ఉంటుంది. తర్వాత అది యాంటీ సోషల్ పర్సనాలిటీ కింద టర్న్ అప్ అవుతుంది, మారిపోతుంది. మనం ముందు గనక ఐడెంటిఫై చేసి ఈ పిల్లలు ఇట్లా ఉన్నారు, వీళ్ళు ఐడెంటిఫై చేసేయచ్చు స్కూల్లో. వీళ్ళు మామూలుగానే షర్ట్ బటన్స్ పెట్టుకోరు, చాలా డిఫరెంట్ గా ఉంటారు, అందరి పిల్లల్లాగా వీళ్ళు ఉండరు. వీళ్ళేంటి అబ్బాయి ఇట్లా ఉన్నాడు, రూట్ బిహేవియర్, అందరినీ కామెంట్ చేస్తా ఉండడం, పుస్తకాలు ఇసిరేస్తా ఉండడం, షర్ట్ బటన్స్ పెట్టుకోకుండా ఉండడం, ఏంటి అబ్బాయి ఇట్లా ఉన్నాడు, కావాలని పుస్తకాలు ఏంటి బెదిరించడం, టీచర్స్ ని కామెంట్ చేస్తా ఉండడం, అట్లా బూతులు మాట్లాడడం, అట్లాగా ఉంటారన్నమాట వీళ్ళు. సో వీళ్ళని, ఇలాంటి వాళ్ళకి ముందే అర్థం చేసుకుని వీళ్ళని టీసీ ఇచ్చి పంపించేస్తారు. సో వీళ్ళ గురించి మనము వాళ్ళ స్కూల్లో అడిగితే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందండి. సో అది మనకు తెలుసు. నెక్స్ట్ మనకైనా పాస్ట్ హిస్టరీలో వీళ్ళు ఏమైనా దొంగతనాలు ఏమైనా చేశారా ఏంటి, ఇలాంటి హిస్టరీ, పాస్ట్ హిస్టరీ మనం పోలీసులు కొంతమందిని అడిగితే ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు ఏంటంటే ఈ పిల్లోడు అంటే పక్క ఇండాలకు వెళ్ళి చిన్న చిన్న మనీ దొంగతనం చేయడం కానీ, మామూలుగా ఎవరన్నా సెల్ ఫోన్ పక్కన పెట్టి ఉంటే అలాంటి సెల్ ఫోన్లను దొంగతనం చేసుకుంటూ వాటిని స్విచ్ ఆఫ్ చేసి బయటకు అమ్మడం కానీ, ఈ చిన్న చిన్న దొంగతనాలు అనేది ఇతనికి అలవాటు ఉంది, పిల్లోడికి అలవాటు. ఇవన్నీ ఎందుకు అలవాటు అయినాయో కూడా మైట్ బి ఏమైనా సబ్స్టెన్స్ అబ్యూస్ ఏమైనా ఉండొచ్చు. ఆల్కహాల్ కానీ, గంజాయి కానీ, ఇలాంటి వాటికి ఎక్కువ అలవాటు పడి ఉండడం కానీ, ఏదో సిగరెట్ స్మోకింగ్ అని ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉండుండొచ్చు. దానికోసం ఇతను ఇలాంటి అలవాట్లు చేసుకుని ఉండొచ్చు. ఎందుకని డబ్బులు దొంగతనం చేయాల్సిన అవసరం వస్తుంది ఈ పిల్లలకి? డబ్బులు అవసరం ఏముంటుంది ఈ పిల్లలకి? మైట్ బి ఏమైనా సబ్స్టెన్స్ అబ్యూస్ గురించి వీళ్ళు చేస్తూ ఉండొచ్చు. సో వీళ్ళు ఇట్లా ఉంటారు. సో వీళ్ళని ఐడెంటిఫై చేయడం ఈజీ, బట్ ట్రీట్మెంట్, ఇప్పుడు పేరెంట్స్ గనక వీళ్ళని ఐడెంటిఫై చేసి సంథింగ్ ఇస్ డిస్టర్బింగ్ గా ఉంది, వీళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అంటే మాత్రం డెఫినెట్ గా ట్రీట్ చేయొచ్చు. కొంచెం రెస్ట్రిక్టెడ్ గా పెడితే మనం ట్రీట్ చేయొచ్చు. అట్లీస్ట్ వీళ్ళు ఇలా పక్కన వాళ్ళని ఇంజూర్ చేయకుండా, పక్కన వాళ్ళని మర్డర్ చేయకుండా ఆపగలిగే కెపాసిటీలో కన్నా అట్లీస్ట్ ఆపుకోవచ్చు మనం. మన వల్ల పక్క వాళ్ళకి లాస్ రాకుండా ఉన్నది సరిపోతుంది కదండి. అవును. చూసారా ఇంట్లో ఈ 11 లైన్లు మీకు ఒక పేపర్ పంపించాను, చూసారా? పదాలని 12 లైన్లు రాశారు. అవును, అందులోనే మొత్తము స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా ఏది ఒకదాని తర్వాత ఒకటి, ఎక్కడా కూడా నేను దొరికిపోతానేమో, ఇదైతే నాకు ప్రాబ్లం అవుతుందేమో అన్న ఆలోచన ఎక్కడా కూడా ఏమీ లేదు. నెక్స్ట్ కేర్లెస్నెస్ అనమాట. క్రైమ్ సీన్ లో తిరగడం కానీ, క్రైమ్ సీన్ లో ఉండడం కానీ,
కేర్లెస్నెస్, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, ఏమీ కాదు, కేర్లెస్నెస్, డిపెక్టింగ్ ఆల్ దట్. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రీమ్లీ ప్యాంపర్డ్ చైల్డ్ అవ్వచ్చు ఇంట్లో. అమ్మ నాన్న చాలా ఏమైనా ప్యాంపర్డ్ ఏమైనా చేశారు, లేదా చిన్నప్పుడు ఏమైనా బాగా ప్యాంపర్డ్ చైల్డ్ ఏమైనా అయి ఉండొచ్చు, లేదా తక్కువ ఇంటెలిజెన్స్ ఏమన్నా బార్డర్ లైన్ ఇంటెలిజెన్స్ అయి ఉండొచ్చు. ఇంటెలిజెన్స్, నేను చదివినా ఎలాగో మార్కులు రావు, నాకు సరిగ్గా చదవనని ఎలాగో అందరూ అంటారు, చదివిన మార్కులు రావు కాబట్టి ఏదో ఒకటి ఇట్లాగ ఏదో ఒకటి చేసుకుని సంపాదించవచ్చు, ఇంత ఎక్కువ ఈజీ మీన్స్ లో డబ్బులు ఇలాగే వచ్చేస్తాయి, ఎందుకు దానికోసం నేను ఇంత కష్టపడ్డాం, ఇట్లా అనుకుని ఉండొచ్చు అతను. సో ఎలాగో కండక్ట్ డిజార్డర్ ఇట్లాగా గనక ప్రెజెంట్ ఇట్లా గనక ఉండుంటే ఇతనికి ఇలా ప్రెజెంట్ అవ్వడం వల్ల ఇట్లాగా ఇతను వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ మామూలుగా మనం వీళ్ళు చిన్నపిల్లలు అంటే మీరు చెప్తున్నట్టుగా 10th క్లాస్ వరకు కూడా మనము అంటే వాళ్ళని చూసే పద్ధతి కానీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ చిన్న పిల్లోడిలాగానే చూస్తుంటారు. ఎందుకంటే ఆ పిల్లోడికి ఆ స్కూల్ డ్రెస్ సర్దుకోవడం కానీ స్కూల్ బ్యాగ్ వేసుకున్నప్పుడు కానీ రకరకాల ఇష్యూస్లో, కానీ ఈ పిల్లోడు అందుకు అతీతంగా ప్రవర్తించిన పరిస్థితి ఇప్పుడు మనకు. అంటే 6th క్లాస్ నుంచి పేరెంట్స్ కి తెలుస్తుంది కదండి, ఇలా డబ్బులు దొంగతనం చేస్తున్నాడు, ఈస్ గోయింగ్ సంథింగ్ ఆఫ్ ద రికార్డ్ వెళ్తుంది అని తెలుస్తుంది కదా. చిన్న పిల్లోళ్ళ ఎందుకు చూస్తారు, ఇతను కొంచెం నార్మల్ పిల్లల్లాగా లేడు అని అయితే అర్థమవుతుంది కదా. అవును, అర్థమవుతుంది. పేరెంట్స్ అర్థం కాకుండా అయితే ఉండదు కదా, ఇది అది క్రిమినల్ మెంటాలిటీ అని అయితే తెలుస్తుంది కదా అవును పేరెంట్స్ కి. కానీ పిల్లోడు అంటే ఎక్కువ అంతే. అవును, మీరు అన్నట్టుగా సెల్ ఫోన్ చూడడం అంటే యూట్యూబ్లో కూడా కంటిన్యూగా సెర్చ్ చేస్తుంటాడట, దొంగతనాలు ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఆ దొంగతనం చేసిన వస్తువుల్ని ఎలా అమ్మాలి, తప్పించుకుంటూ ఎలా తిరగాలి అనేటివన్నీ అంటే హారర్ టైప్ మూవీస్ కానీ హారర్ టైప్. దానివల్ల ఇతనికి కిక్ వస్తుంది, అవన్నీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఎవరు ఎక్కడ పట్టుబడలేదు కాబట్టి నడుస్తుంది అతనికి. అవును. సో ఇవన్నీ కండక్ట్ డిజార్డర్ లో ఇవన్నీ అంటే నాట్ గోయింగ్ విత్ ద రూల్స్ ప్రకారం ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇది ఇట్లాగే చేయాలి, ఇలా చేస్తే ఇలా పట్టుబడతాము, ఇట్లా అయితే మనల్ని జైల్లో వేస్తారు, ఇలా అయితే మన లైఫ్ ప్రాబ్లం అవుతుంది, మనకు ఇంకా నెక్స్ట్ లైఫ్ అంతా మనం జైల్లోనే ఉండాల్సి వస్తుంది, ఇవన్నీ ఇంకా ఆలోచించేది ఏమీ లేదు, రెస్పాన్సిబిలిటీ తీసుకునేది ఏమీ లేదు. మన ఫ్యామిలీని చూసుకోవాలి, మన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అమ్మ నాన్న చిన్న డైలీ లేబర్ వాళ్ళని చూసుకోవాలి, అలాంటి రెస్పాన్సిబిలిటీస్ అట్లాంటివి ఏమీ లేవు. జస్ట్ పాసింగ్ టైం అంతే. ఏదో ఒక దొంగతనం కానీ ఏంటంటే మర్డర్ జరిగిన తర్వాత మీరు అన్నట్టుగా తన ఇంట్లోకి వెళ్ళిండు, మళ్ళీ చేతులు కడుక్కోవడం కానీ బట్టలు వింపేసి అవిటి దాచిపెట్టడం కానీ, మళ్ళీ పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో కూడా అంటే ఎవరికన్నా ఈ పిల్లాడు ఆ పిల్ల అంటే మామూలుగా అరుపులు వినిపించాయంటే ఫస్ట్ ఆ పిల్లోడు చేతులు ఎత్తిండట ఆ జనాలు అందరిట్లలో, అంటే పక్క ఇంట్లో వాళ్ళు ఎవరికైనా అరుపులు వినిపించాయని పోలీసులు కామన్గా అడుగుతుంటారు కదా. ఆ టైంలో నాకు వినిపించాయని ఈ పిల్లోడు చెప్పడమే కాక మరో 2 పిల్లలతో కూడా అరుపులు వినిపించినట్టుగా వాళ్ళతో కూడా చెప్పించాడంట. అంటే పిల్లోడు సైకాలజీ చూడండి ఎంత ఫాస్ట్గా ఉన్నాడు. అంటే ఇతను ఎక్కడ బయటపడడు, ఏమీ దొరకడు, ఇతని రోల్ ఏదైనా మ్యానిపులేట్ చేయొచ్చు అన్న ఆలోచన ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంటెలిజెన్స్ లేదు, బార్డర్ లైన్ ఇంటెలిజెన్స్ అంటాను నేను దొరుకుతాను అన్న ఆలోచన కానీ నేను దొరుకుతాను అన్న భయం అని కానీ ఏమీ లేదు. అవును, ఏం కాదు అన్నది ఆ కండక్ట్ డిజార్డర్ లో పిల్లలకు ఉంటది. ఏం కాదు, నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను ఏం చేసినా నన్ను స్కూల్ వాళ్ళు కానీ నన్ను ఎవరు ఏం చేయలేరు, సైలెంట్ గా డిబార్ అయిపోతారు. సైలెంట్ గా రేపటి నుంచి రాడనమాట పిల్లాడు. ఏంటి అబ్బాయి రావట్లేదంటే నేను డిబార్ చేశారు బాబు, అందుకని నువ్వు రావడానికి కుదరదు, నువ్వు స్కూల్కి రాకూడదు అని చెప్తారు. అవునా, అయితే ఓకే రావట్లేదు అంతే. అట్లా ఉంటారు ఈ పిల్లలు. అంటే అంతే డిబార్ అయ్యేంత వరకు డిబార్ అనేది అవుతుంది అన్న విషయం కూడా వీళ్ళకి తెలియదు. అట్లాగా జైలుకి వెళ్ళేంత వరకు జైలు అనేది ఇలా ఉంటది, ఇంత సీరియస్ గా ఉంటది, నువ్వు జైలుకి వెళ్తావు అన్న విషయం వీళ్ళకి తెలియదు. నువ్వు జైలుకి వెళ్తావు అన్నది వీళ్ళకి తెలియదు. జైలు అనేది ఇంత సీరియస్ గా ఉంటది, పోలీసులు అరెస్ట్ చేస్తే ఇంత సీరియస్ గా ఉంటది, పోలీసులు ఇంట్రాగేషన్ అంటే ఇంత సీరియస్ గా ఉంటది, నువ్వు జైలుకి వెళ్తావు, క్రైమ్ సీన్ ఇలా ఉంటది, ఇంట్రాగేషన్ ఇలా ఉంటది అని తెలియదు వీళ్ళకి. ఏం కాదులే అన్న ఒక ఆలోచన. సో ఇదే మీరు అన్నట్టుగా మీరు చెప్తున్నట్టుగా ఈ మర్డర్ జరిగి 4 days అవుతుంది. వాడు ఏంటంటే ఎప్పుడు కూడా
మర్డర్ తాను చేసినట్టుగాని చెప్పకుండా చాలా మేనేజ్డ్గా ఉన్నాడు. కానీ పోలీసులు ఏంటంటే వాళ్ళకు అంటే మామూలుగా ఎంతమంది నిందితులు రెగ్యులర్గా చూస్తుంటారు, ఎంతమంది దొంగల్ని కానీ దోపిడీదారులను చూసి ఉంటారు. వాళ్ళు సైకాలజీ ప్రకారం హావభావాలు కానీ పిల్లోడు చెప్పే ఎక్సైట్మెంట్ కానీ దానివల్ల వాళ్ళు ఏంటంటే ఇంటి దగ్గర నుంచి బైక్ పైన ఎక్కించుకొని స్టేషన్కి వెళ్ళి వాళ్ళ యాంగిల్లో విచారించిన తర్వాత అప్పుడు బయటపడింది మర్డర్ అనేది. ఎందుకంటే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళినప్పుడు తర్వాత ఏ దొంగ వెళ్ళినా సెల్ ఫోన్ని ట్రాకింగ్ చేస్తుంటారు, లేదంటే సీసీ కెమెరాలు చూస్తుంటారు. ఆధారాలు దొరకని పరిస్థితిలో ఈ పిల్లోడు మర్డర్ చేసిండా లేదా అనేది కూడా అనుమానమే పోలీసులకి. కానీ ఏంటంటే ఈ పిల్లోడిని ఒకసారి తీసుకెళ్ళి విచారిద్దామని యాంగిల్లో తీసుకెళ్ళినట్టు తదుపరి వాళ్ళ యాంగిల్ పోలీసులు ఎట్లుంటుంది, ఒకసారి గట్టిగా అరిస్తే వాడు చచ్చుకుంటూ ఏదైనా సరే చెప్పాల్సిందే, ఎంత పెద్ద క్రిమినల్ అయినా కూడా. అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని మర్డర్ చేసినని చెప్పి ఒప్పుకున్నాడు. కానీ ఎంత దారుణమైన పరిస్థితి అంటే పెద్ద పెద్ద క్రిమినల్సే ఎన్నో ఇష్యూలలో వాళ్ళు ఖచ్చితంగా ఏ నేరం చేసినా బయటపడుతుంటారు. కానీ క్రిమినల్స్ను మించి ప్రవర్తించిందంటే అతను చూసే యూట్యూబ్ వీడియోలు కానీ హారర్ వీడియోలు కానీ ఎంత ప్రభావితం చేశాయనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే వీళ్ళు ఎక్కడా కూడా యూట్యూబ్లో కూడా చూస్తున్నప్పుడు కూడా ఏది ఫిల్టర్స్ అనేవి ఏం లేవు కదా. ఈ ఏజ్ పిల్లలు చూడడానికి కుదరదు, ఇవి చూడకూడదు అన్న ఫిల్టర్స్ ఏమీ రావట్లేదు. వీళ్ళు పేరెంట్స్ ఈమెయిల్ ఐడితో పెట్టేస్తున్నారు, రాంగ్ ఏజ్ అది పెట్టేసి, సో వచ్చేస్తున్నాయి అన్నీ కూడా. ఇది వరకు సూయిసైడ్ హెల్ప్ లైన్ అది పెట్టినప్పుడు సూయిసైడ్ గురించి పెట్టినప్పుడు హెల్ప్ లైన్ నెంబర్స్ మాత్రమే వచ్చేవి. ఇలాగా చేస్తున్నప్పుడు పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, వీళ్ళు ఈ అబ్బాయి ఇలాగా సర్చ్ చేస్తున్నాడు, హౌ టు డూ దిస్ థింగ్ అని చెప్పి. మరి ఈ కేసులో మరి ఎందుకు వెళ్ళలేదో మరి ఏంటో తెలియదు. మరి ముందే వెళ్తున్నాయి వీళ్ళ ఈ పలానా ఏరియాలో ఈ అబ్బాయి ఇలా సర్చ్ చేస్తున్నాడు, హౌ టు డూ థెఫ్ట్, హౌ టు డూ దిస్ థింగ్ అని మొత్తం ముందే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది పోలీస్కి. గూగుల్ ద్వారా తెలుస్తుంది. మరి ఈ కేసులో ఎందుకు తెలియలేదో తెలియలేదు. మరి ఈ అబ్బాయి ఒక్కడే చేశాడా, మరి ఈ అబ్బాయి ఎవరైనా హెల్ప్ ఉందా లేదా అని తెలియదు. మరి ఓన్లీ వన్ అబ్బాయి అంటే ఈ ఒక్క అబ్బాయే ఆ పాపను అంటే తన దొంగతనం బయటపడుతుందన్న ఇదితోనే ఆ అమ్మాయిని చంపేశాడు. అమ్మాయి కూడా చిన్న పాప కదా, ఎందుకంటే ఈ అబ్బాయి కొంచెం పెద్ద పిల్లోడు, గట్టిగా పట్టుకున్నవాడు. అమ్మాయి మామూలుగా నోరు మూయడం అంటే నోరు మూసిన తర్వాత అరిచే పరిస్థితి కూడా లేదు. ఆ చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళు కూడా అంత వాళ్ళు లేబరు అంటే వాళ్ళందరూ కూలి చేసుకొని ఏదో బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళందరే. సో ఆ టైంలో ఎవరు లేకపోవడం, మిట్ట మధ్యాహ్నం కావడంతో కూడా ఆ అబ్బాయికి కూడా కలిసి వచ్చింది. కానీ చంపడం అనే మానసిక సైకాలజీ ఇక్కడ కొంత చాలామందిని షాక్ గురి చేస్తుంది. ఇప్పుడు రెండు దెబ్బలు ఆలోచించరు వీళ్ళు, ఏ రకంగా కూడా ఆలోచించరు. బాధ, గిల్టీ ఫీలింగ్, నేను తప్పు చేస్తున్నానన్న భయం, బాధ, గిల్టీ ఫీలింగ్ ఇలాంటివి వీళ్ళకు ఉండవు. ఈ కండక్ట్ డిజార్డర్ ఉన్న పిల్లలకి వీళ్ళకి అలాంటివి ఉండవు. అమ్మో నేను ఇలా చేస్తే నన్ను స్కూల్ నుంచి బయటికి పంపించేస్తారు, ఇలాంటివి ఏమి ఉండవు ఈ పిల్లలకి. నన్ను ఎవరు ఏమీ చేయలేరు, ఏమీ కాదు, నాకు ఒకవేళ చేసినా ఏం అవ్వదు, నో ప్రాబ్లం అన్న ఫీలింగ్ లోనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి మేము ట్రీట్మెంట్ అది ఇచ్చినప్పుడు గవర్నమెంట్ సైకియాట్రిస్ట్ మేము జైలుకి కూడా కొంతమంది వెళ్తారు. వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా వాళ్ళకి రిమోట్స్ చాలా తక్కువ ఉంటుంది, 20% ఉంటుంది రిమోట్స్. వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. మీరు జువెనల్ హోమ్ లాంటికి వెళ్తారా పిల్లల మానసిక ప్రవర్తన? గవర్నమెంట్ సైకియాట్రిస్ట్ వెళ్తారు, వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు నేను ఇలా చేశాను, ఇలా చంపేశాను అని అంటారు. కానీ అప్పుడు కూడా ఆఫ్టర్ యాక్సిడెంట్ అయిన ఈ యాక్ట్ అయిన చాలా రోజుల తర్వాత కూడా దే విల్ నాట్ ఫీల్ గిల్టీ ఫర్ దోస్ థింగ్స్. బాధ, ఏడవడం, ఇలా నేను చేశాను డాక్టర్ అని ఏడవడం ఇలాంటివి ఏమి ఉండవు. దట్స్ హౌ దే ఆర్. సో అంటే మొత్తానికైతే తల్లిదండ్రుల అబ్జర్వేషన్ అనేది పిల్లల మీద ఖచ్చితంగా ఉండాలనేది ఈ ఇన్సిడెంట్ అయితే తెలియజేస్తుంది. మీరు అన్నట్టుగా సెల్ ఫోన్లు వాళ్ళు చూడడం, వాళ్ళ మానసిక ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ నడవడి, వాళ్ళ స్కూల్కి వెళ్ళి మన పిల్లల్ని మనము రెస్ట్రిక్ట్ చేసుకుంటే కనీసం పక్క పిల్లలన్నా మన పిల్లల వల్ల బాధపడకుండా మనం కాపాడుకోవచ్చు. మన వల్ల మన సొసైటీకి ప్రాబ్లం రాకుండా అన్న కాపాడుకోవచ్చు అని నేను చెప్తున్నాను. అట్లీస్ట్ ఈ అబ్బాయిని బయట ప్రపంచానికి వదలకుండా అట్లీస్ట్ మనం తాళం ఇంట్లో ఉంచుకోగలిగినా చాలు కదా అంటున్నాను నేను. అట్లీస్ట్ టాబ్లెట్స్ ఇచ్చి, ఇప్పుడు కొంతమంది ఉంటారండి అఫోర్డబిలిటీ ఉండదు. మేమేం చెప్తాము అంటే, అమ్మ మెడిసిన్స్ వేసి ఇంట్లో ఉంచండి,
మీరు ఇంట్లో వెళ్ళడం కుదరకపోతే ఇంట్లో ఉంచండి. మీరు మెడిసిన్స్ వేసి ఎవరో ఒకళ్ళండి ఇంట్లో ఉంచండి. అంతేగాని బయటకు వదలొద్దు. ఓకే. వాళ్ళు హాస్పిటల్ అడ్మిషన్ చేసే డబ్బులు ఉండవు. ఇలాగా ఉండవు. మరి ఏం చేస్తాం మరి? అవును. దానికన్నా వాళ్ళని బయట వదిలేస్తే వాళ్ళు బయటికెళ్ళి ఏ సబ్స్టెన్సెస్ అలవాటు చేసుకొని ఏమవుతారో తెలీదు గదా! అవును. దానికన్నా మీరు ఉంచుకోండి ఇంట్లో. ఏమైతది? ఏం అవును. కాదు. బయటికెళ్ళి వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు ఇలాంటి పిల్లలు. దానికన్నా మీరు ఇంట్లో ఉంచుకోండి. అవును. మందులిస్తాము. మందులేసుకొని ఇంట్లో ఉంచండి. ఈ అగ్రెసివ్‌నెస్ ఉండదు. ఈ ఇంపల్సివ్‌నెస్ ఉండదు. ఇంపల్సివ్ అన్నమాట. వెరీ ఇంపల్సివ్. ఈ క్షణాన్ని ఇప్పుడు ఇది అది చేసేసేయాలి. ఇప్పుడెళ్ళిపోవాలి. దొంగతనం చేసేయాలి. ఇంక ఓకే. ఆగడు ఆ ఓకే. అబ్బాయి. హ్మ్. హ్మ్. ఆ ఇంపల్సివిటీ తగ్గియడానికి, అగ్రెసివ్‌నెస్ తగ్గియడానికి మందులుంటాయి. ఓకే. మనం మందులేయొచ్చు. డాక్టర్ ఎన్ని రోజులు మందులేయాలంటే ఎయ్యాలి. ఎన్ని రోజులు అన్నం పెట్టాలని మనం అడగం గదా పిల్లలకి. అవును. అట్లాగనే రోజు మందులేస్తాము. ఇంపల్సివిటీ, అగ్రెషన్ తగ్గేంత వరకు మనము మందులివ్వాల్సిందే. అవును. సో దట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది గదండీ! మరి అవును. ఈ ఈ ఇలా మందులివ్వకపోవడం వల్ల ఇలాంటి అంటుబడి సిట్యుయేషన్స్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఆ తల్లి బాధ ఎవరు తీరుస్తారు? అవును. ఆ! అందుకని నేనేమంటున్నానంటే మెడిసిన్స్ ఉన్నాయి. ఇంపల్సివిటీ, అగ్రెషన్ ఆపడానికి. అవి ఆపుకున్నా సరిపోతుంది గదా! అవును. ఇలాంటి పిల్లలు అవును. ఉద్యోగాలు చేయకపోయినా పర్వాలేదు. అవును. అట్‌లీస్ట్ మన ఇంపల్సివిటీ, అగ్రెషన్ ఆపుకుని ఇంట్లో ఉంచుకోగలిగినా చాలు గదా! అవును. అది నేననేది. సో ఇటువంటి కేసులలో మామూలుగా జువైనల్ హోమ్కి రెగ్యులర్గా పంపిస్తుంటారు. కానీ ఇలాంటి పం కేసులకు సంబంధించి అతను మేజర్ కావాలి, మేజరు తర్వాత శిక్ష అనేది అమలవుతుంది. ప్రస్తుతం అయితే మానసిక పరివర్తనకు సంబంధించి వాళ్ళ మానసిక పరివర్తన రావాలని చెప్పి అనుకుంటారు. కానీ ఇంత దారుణంగా హత్య చేసిన ఈ జువైనలని తక్కువ శిక్షనే వేస్తారని చెప్పి చాలామంది అంటున్నారు. ఇంకోటి ఇలాంటి కేసుల్లో ఎలాంటి తీర్పు రావాలని చెప్పి మామూలుగా మీరు ఒక డాక్టర్గా చాలామంది చూస్తున్న కేసుల్లో రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తున్న వ్యవహారంలో కూడా. హలో చెప్పండి. సాహితి గారు, సో ఇప్పుడు ఈ కేసు అంతా చెప్పండి. మీరు అబ్జర్వ్ చేశారు కదా, అంటే ఇంత దారుణంగా హత్య చేసినా కూడా జువైనల్ అని చెప్పి తక్కువ శిక్షనే న్యాయస్థానాలు వేస్తుంటాయి. వాళ్ళలో మానసిక పరివర్తన రావాలని చెప్పి న్యాయస్థానాలు చూస్తుంటాయి. కానీ ఇలాంటి కేసుల్లో ఎలాంటి తీర్పు రావాలని చెప్పి, అంటే మీరొక తల్లిగా కావచ్చు, నేనొక వ్యక్తిగా కావచ్చు, మిగతా తల్లులు తండ్రులు ఎవరైనా సరే కూడా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. అంటే రిపీటెడ్‌గా మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ చేసి దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుందాం. లాస్ట్ ఈస్ లాస్ట్. ఈ లైఫ్ అయితే లాస్ అయింది. ఈ లైఫ్ అయితే మనమైతే వెనక్కి తీసుకొని రాలేం కదండీ! అవును. ఇక ఫర్దర్‌గా ఇతను ఎలా ఉంది ఇతని బిహేవియర్ ఇన్ జువెనైల్ హోమ్ ఎలా ఉందని చెప్పి దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుందాం. ఓకే. అండ్ నెక్స్ట్ మెడిసిన్స్ అయితే వి హావ్ టు మేక్ ష్యూర్ దట్ ఈ అబ్బాయి అయితే మెడిసిన్స్ అయితే యూజ్ చేయాలి. ఎక్కడున్నా గూడా ఇంట్లో ఉన్నా, బయటున్నా గూడా మెడిసిన్స్ అయితే మాత్రం యూజ్ చేయాలన్నది మాత్రం ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఈ జువెనైల్ హోమ్‌లో ఉన్నా, బయటున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో మొత్తానికైతే కూకట్పల్లిలో జరిగిన సహస్ర మర్డర్ మాత్రం 10వ తరగతి చదివే పిల్లాడు చంపడం మాత్రం సంచలనం రేపుతున్న అంశం. తల్లిదండ్రులు పిల్లవాళ్ళని అబ్జర్వ్ చేయాలనేది ఖచ్చితంగా ఈ ఉదంతం రుజువు చేస్తుంది. పిల్లవాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు సెల్ ఫోన్లు చూస్తున్నారా, వాళ్ళు ఎవరితో కలిసి తిరుగుతున్నారు, ఎక్కడెక్కడ ఉంటున్నారు, స్కూల్కి వెళ్ళిన తర్వాత చదువుకుంటున్నారా, ఆ పిల్లోడి చుట్టుపక్కల ఉన్న స్నేహితుల పరిస్థితి ఏంటి, వాళ్ళ డబ్బులు ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకెళ్తున్నారా, లేకుంటే వేరే రకంగా డబ్బులు ఏమన్నా దొంగతనాలు చేసి దురలవాట్లకు పాల్పడుతున్నారనేది కూడా ఖచ్చితంగా సహస్రం చెప్పిన మర్డర్లో చాలా, అంటే అనేక కోణాలు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తన ఏంటో ఖచ్చితంగా చూడొచ్చు. సహస్రకి అంతకుముందే మనం ఒక ఫోటో చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోలో కూడా కేక్ కూడా తినిపిస్తున్నాడు ఈ పిల్లోడు. సో అంటే ఆ పిల్లోడి మానసిక ప్రవర్తన ఎంత దిగజారిందనేది కూడా ఖచ్చితంగా అర్థమవుతుంది. కానీ ఈ పిల్లోడికి ఖచ్చితంగా ఆ డబ్బులు సంపాదించడం వల్ల, ఏదో రకంగా దొంగతనం వల్ల సంపాదించడం వల్ల గంజాయి లేదంటే ఏమైనా దొరవలాట్లు ఖచ్చితంగా ఉన్నాయనేది కూడా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే పోలీసుల ఇంటరాగేషన్ను జరిగింది. పిల్లాడ మర్డర్ చేసాడని చెప్పి ప్రైమరీగా తేలింది. కానీ పోలీసులు ఈ కేసులో వెల్లడించే విషయాలు మరిన్ని కూడా ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తాయి. కానీ ఒక మర్డర్ జరిగింది, కానీ ఇంకా పిల్లలు ఎవరు కూడా ఇలాంటి దురలవాట్లకు, చెడు వ్యసనాలకు, యూట్యూబ్లకు అలవాటు పడి
మొత్తం వాళ్ళ జీవితాన్నే పాడు చేసుకోకూడదని కూడా ఖచ్చితమైన మెసేజ్ అయితే వాళ్ళకు అందవలసిన అవసరం కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న సమాజంలో హైటెక్ టెక్నాలజీలో పిల్లలు ఎంత వాళ్ళని అంటే కంట్రోల్గా ఉంచడం అంటే వాళ్ళని బంధించడం అని కాదు, కానీ వాళ్ళకి స్వేచ్ఛనిస్తూనే వాళ్ళ మానసిక ప్రవర్తన కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులు అయితే అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది.